ఈ రోజే తొలి రాత్రి అన్నట్టు ఈ తెల్ల బట్టలేంటి, ఆ పాల గ్లాస్ ఏంటి? అయితే ఇన్ని రోజులు ఏమీ జరగలేదన్నమాట. జరిగినట్టు ఉత్తిత్తి బిల్డప్ ఇచ్చారా? ఏంటి జై, నిజమేనా? చెప్పు జై, మీ తొలి రాత్రి ఇంకా జరగలేదా? నిత్య, ఎదుర్చండి. అయ్యో, ఏం చేస్తున్నారు? అది జైన్ ఏదో చేసేసేటట్టుంది. బేబీ బేబీ ఆకు. అయ్యో, ఏం చేస్తున్నారు? వదలండి. అమ్మా, అబ్బా, అరే చెప్తే వినరా మీరు? వదలండి. ఇదిగో మీ సంగతి ఇలా కాదు. ఏమండి? అమ్మా, అబ్బా, ఏమండి? మామ్, ఏంటి సౌండ్? ఓ మై గాడ్, అది జైన్ ఏదో చేసేసేటట్టుంది. బేబీ ఆకు. బేబీ బేబీ ఏమైంది? బేబీ ఏంట శబ్దం? ఏంటే వాగుతున్నావు? నిన్ను ఆంటీ, ఏం చేస్తున్నారు మీరు? నిత్యపై ఎందుకు చేసుకుంటున్నారు? థ్యాంక్ గాడ్, జై ఏం వినలేదు.
దిస్ ఇస్ సెకండ్ టైం ఆంటీ. ఫస్ట్ టైం మా ఇంట్లో, ఇప్పుడు మీ ఇంట్లో. చిన్నప్పటి నుంచి నిత్యపై చేయి చేసుకోలేదని చెప్పిన మీరు ఇప్పుడెందుకు పదే పదే తనపై చేయెత్తుతున్నారు? తనేం తప్పు చేసింది? అంటే నైట్ పాలు నీపై ఒలకబోసింది, కరెంటు షాక్ కొట్టించుకుంది. ఇలా అయితే నీతో కాపురం ఎలా చేస్తుందని. అది నా ప్రాబ్లం ఆంటీ, మీకేంటి ప్రాబ్లం? ఆ, అలా చేయకూడదు కదా జై. అదే చెప్తుంటే తను చెప్పిన మాట వినట్లేదు. వినకపోతే కొడతారా? తనేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నారా? లేకపోతే తను ఇంకా మీ కూతురే అనుకుంటున్నారా? ఐ నో జై, బేబీ ఇప్పుడు నీ భార్య. తను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసినా తల్లిగా నేను వెనకేసుకొచ్చాను. కానీ ఇప్పుడు తను ఏ తప్పు చేసినా నా కూతురు తప్పు చేసిందనరు, నీ వైఫ్ చేసిందంటారు. అది నీకు బ్యాడ్ నేమ్ అవుతుంది. నాకు చెడ్డ పేరు తెచ్చేంత తప్పు నిత్య ఎప్పటికీ చేయదు. ఇన్ కేస్ చేసినా ఐ డోంట్ కేర్. అంతే తప్ప నిత్యపై చిన్న గీత పడ్డా నేను ఒప్పుకోను. అది కాదు జై, ఈ విషయంలో రేపు మీ ఇద్దరి మధ్య గొడవలొస్తే నా పెంపకాన్ని తప్పు పడతారు కదా. తనని కరెక్ట్గా పెంచలేదని నన్నే అంటారు కదా. మా మధ్య ఎలాంటి గొడవలు రావాంటీ? ఒకవేళ వచ్చినా ప్రాబ్లం నాపై వేసుకుంటాను తప్పితే నిత్యం నిందించను. మీ పెంపకంపై ఎలాంటి కామెంట్స్ రానివ్వను. తనేం చేస్తుందో నీకు అర్థం కావట్లేదు జై. నేనేమంటున్నానో మీకే అర్థం కావట్లేదు. మళ్ళీ నిత్య జోలికి రావద్దని మీకు వార్న్ చేస్తున్నాను. మా ఇద్దరికి మెడ్రాస్ అయ్యి వచ్చింది డాడీ. ఇద్దరికి ఒకేసారి కళ్ళ కలక రావటం ఏంటి? అంటే ఫస్ట్ నిత్యకొచ్చింది, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసినందుకు నాకొచ్చింది. మై డార్లింగ్ నిత్య, మన ఫస్ట్ డేకి 15 గంట మాత్రమే టైం ఉంది. 5 మినిట్స్లో నేను రెడీ వస్తాను, 10 మినిట్స్లో నువ్వు రెడీ అవు. ఆ తర్వాత మనకు మా ఇంట్రడక్షన్ కాస్త కామెడీగా ఉన్నా మేము చెప్పబోయే విషయం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏంటి అంత సీరియస్ మ్యాటర్? సాగదీయకుండా స్ట్రేట్గా చెప్పేస్తాం. మీ అమ్మాయి మంగ ఉందా? ఉంది. అది నీ కూతురు కాదు. దానికి నువ్వు తల్లివి కాదు. మీరిద్దరూ తల్లి కూతురు కాదు. నా స్పీడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. టైం చూసి దిమ్మ తిరిగేలా చేస్తాను. అర్థం కాలేదా? పిచ్చి బస్సు, నిన్న బావ నీకు ఫోన్ చేసి తెప్పించింది ఏమనుకున్నావు? జ్యూస్ అనుకున్నావా? కానే కాదు, పచ్చి మందు. పచ్చి మందు. మర్యాదగా సూట్ కేస్ని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు, లేదనుకో బెల్ట్ తీయాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విరాట్ చేతికి నా చేత రాఖీ కట్టించాలనుకున్నావో అప్పుడే నీకు ఈ రూమ్లో ఇంట్లో స్థానం లేకుండా పోయింది. నేను నీ భర్తనే. దీన్ని చూసుకునే కదా తెగ టార్చర్ పెడుతున్నావు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజంలో మీ పరువు, గౌరవం, విలువ అన్నీ పోతాయి. ఒప్పుకోమ్మా. నీ ఇష్టమమ్మా. పెళ్లి తర్వాత నన్నెంతగా నయవంచన చేస్తాడో కూడా అప్పుడే అర్థమైంది. చూడు,
నన్ను కన్విన్స్ చేయాలని చూసినా ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను చచ్చినంత ఒట్టే